లైఫ్లో ఓడిపోయామనిపిస్తుందా? ఇంట్లో పంచాయతీలు కానీ, బయట పంచాయతీలు కానీ, ఆఫీస్లో ఇష్యూస్ కానీ చిరాకేస్తున్నా? ఎవరి దగ్గర ఓడిపోయామనిపిస్తుందా? అన్నిటికీ ఒక బ్రహ్మాండమైన సొల్యూషన్ చెప్తా బ్రదర్. ఏం లేదు, మనసు బాధ అనిపించినాకో ఎక్సర్సైజ్ చేయి. ఎవరి దగ్గర ఓడిపోయామనిపించినాకో ఎక్సర్సైజ్ చేయి. ఇంట్లో పరిస్థితులు బాగాలేవనుకో ఎక్సర్సైజ్ చేయి. ఆఫీస్లో ఇష్యూస్ ఉన్నాయనుకో ఎక్సర్సైజ్ చేసాయి. ప్రతి ఒక్క దానికి ఒక మెడిసిన్ ఎక్సర్సైజ్. ఎవరి చేతిలో మోసపోయావా వదిలేసే, ఎక్సర్సైజ్ చేయి. సిగరెట్ తాగడం, మందు తాగడం ఓకే, బట్ వాటితో పాటు ఇది కూడా ఒక వ్యసనంగా మార్చుకో. నీకు తెలియదు నీ స్ట్రెంత్ ఏంటో. సో ఒకసారి ఎక్సర్సైజ్ చేస్తూ చూస్తూ పోతూ ఉండు. డైలీ రొటీన్గా ఇది ప్రాక్టీస్ చేసుకో. దమ్ము కొడతావా, మందు తాగుతావా ఓకే, కానీ ఎక్సర్సైజ్ కూడా చాలా 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 ఇంపార్టెంట్. అనుభవంతో చెప్తున్నా, నీకు కూడా అనుభవం చేయాలని చెప్తున్నా. ప్రతి ఒక్కరం కూడా మన ఇష్యూస్ని ఫేస్ చేస్తూ ఉంటాం. అందరూ నాకే ఎక్కువ బాధలు ఉన్నాయి అనుకుంటా ఉంటాం. ఎప్పటికి లేవు నా బాధలు. ప్రతి ఒక్కడు అంతే, ఏం గుడిపించుకొని వచ్చిన వాళ్ళమే. కాకపోతే ఎలా బయటకు వెళ్తాం అనేది ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ చేయి, అది ఒక పెద్ద మంత్రం. ఇంకా చెప్పాలంటే అమ్మాయిలకంటావా, అమ్మాయిలు దేంట్లోనూ బాధపడ్డా, రందిపడ్డా, లేకపోతే ఎవరినైనా వదిలేసినా వాళ్ళే ఎవరైనా వదిలేసినా లేకపోతే వాళ్ళని ఎవరైనా వదిలేసినా వాళ్ళు చేసేది రెండే రెండు పనులు ముఖ్యంగా. అందరి మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు, నెక్స్ట్ ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. అండ్ వాళ్ళకి చాలా విల్ పవర్ ఎక్కువ ఉంటుంది. ఎలాంటి ఇష్యూస్ అయినా కానీ హ్యాండిల్ చేసి కంట్రోల్డ్గా, కంపోజ్గా ఉండగలిగే విల్ పవర్ వాళ్ళకి ఎక్కువ. ఆలనాటి కాలంలో సీతమ్మ వారికి ఉన్నంత విల్ పవర్ ఈ రోజున్న అమ్మాయిలు సీతమ్మలాగా కాకపోయినా సమ్ వాట్ దే హ్యావ్ దట్ విల్ పవర్. మనకే బ్యాండ్ బాగా వేస్తుంది. సో బెటర్, ఏదేమైనా సరే, ఎన్ని టెన్షన్స్ ఉన్నా సరే చేసుకో, వర్కౌట్ చేసుకో, పండగ చేసుకో. నీకు నువ్వే నీ యొక్క ఇంప్రూవ్మెంట్ని చూసుకుంటా ఉంటావు. ఉద్యోగాలు పోయినా, ఉద్యోగాలు వచ్చినా, డబ్బులు పోయినా, డబ్బులు రాకపోయినా, నీకు మాత్రం నీ వర్కౌట్స్ నీకు స్ట్రెంగ్త్ని ఇస్తాయి, నీకు ఒక విల్ పవర్ని ఇస్తాయి, నీకు తెలియని శక్తిని నీకు పంపిస్తూ ఉంటాయి. చలో, టేక్ కేర్, అంతే.